శిరీష కుటుంబాన్ని మీరే చంపారని మీ నోటితో మీరే చెప్పారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. నన్ను వదలండి బాబు, నేను మొన్న జైలు నుంచి వచ్చాను. ఇన్ని పాపాలు చేసిన నీకు చావేనా శిక్ష? కాదు శిరీష, ఖచ్చితంగా కాదు. ఈ పాపాన్ని మరో జన్మకి పొడిగించుకోవాలనుకుంటున్నావా? నీ తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాల్సింది ఈ జన్మలోనే. నిజమేంటో తెలిసింది కదా, నీ తప్పేంటో నీకు అర్థమైంది కదా. ఇంకా మా ముందుకు రావడానికి ఎంత ధైర్యం? నా తప్పు అర్థమైంది కాబట్టే వచ్చాను. నిజంగా నీకు అర్థమై ఉంటే రాకూడదు. అక్కడే ఏ రాయికో తల బాదుకొని చావాలి, లేదా ఎందులైనా దూకి చావాలి. అర్చన, నువ్వుండక్క. మా అన్నయ్యకి ఏ పాపం తెలీదని మా అక్క నేను బతిమలాడి చెప్పాం, విన్నావా? తప్పు చేశాను. నా తప్పుకి మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. నువ్వు తప్పు తెలుసుకున్నావు, మరి పోయిన మా అన్నయ్య ప్రాణం తీసుకురాగలవా? చెప్పు, తీసుకురాగలవా? ఇలాంటి రోజు వస్తుందని నీకు ఆ రోజు చెప్పాను, విన్నావా? సొంత వాళ్ళు చెప్పినా నీకు అర్థం కాలేదు. కళ్ళారా మా అన్నయ్య మంచితనం చూస్తున్నా నీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ చింతామణి వాళ్ళు చెప్తే నీకు అర్థమైందా? అర్థమైనా చేయగలిగిందే ఉంది. పోయిన మా అన్నయ్య ప్రాణాలు తీసుకొస్తుందా? అసలు ఇలాంటి దాంతో మాట్లాడి అన్నయ్య ప్రాణాలు తీసిన ఇది బతకూడదు. వదిలేవే. ఏయ్, నీ దారి నిన్ను చూసుకోమని చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? దీంతో మాట్లాడక దీన్ని బతకనివ్వను. చంపే అర్చన, నన్ను చంపే. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. ప్రాణం తీసుకోవాలని అనుకున్నాను, కానీ నా పాపానికి చావు చాలా చిన్న శిక్ష. సుభద్ర చెప్పినట్లే చేసిన తప్పుని తలుచుకుని కుమిలి కుమిలి చావాలి నేను. అది ఎక్కడో కాదు,
చేసుకొని నా తప్పుల్ని నేను గుర్తు చేసుకుంటూ ఇలాంటి మంచి మనిషినా నేను చంపిందని రోజు మీ అన్నయ్య ఫోటో చూస్తూ తలుచుకుంటూ చావాలి. అందుకే వచ్చాను. నా చేతిలో చావు తప్పదని కొత్త నాటకాలు ఆడుతున్నావా? మీ అన్నయ్యని చంపాలి అనుకున్నప్పుడు ఎంత గట్టిగా నిర్ణయించుకుని వచ్చానో నేను మీ చేతుల్లోనే చావడానికి నిర్ణయించుకున్నాను. నన్ను చంపే హక్కు మీకుంది. చంపేయచ్చునా? నా చావు మీద నాకన్నా మీకే ఇప్పుడు పూర్తి అధికారం ఉంది. నా చావు మీకు సంతోషాన్నిస్తుందంటే నన్ను చంపేయ్. నీ చావు కాదు, నీ పశ్చాత్తాపం కావాలి శిరీష. మా అన్నయ్యని చంపానన్న బాధ నువ్వు అనుభవించాలి. అనుభవిస్తాను. దానికోసమైనా మీ ఇంట్లో నాకు స్థానం ఇవ్వండి. ఆయన భార్యగా, మీ ఇంటి కోడలిగా కాదు, మీ ఇంటి పని మనిషిగా చోటివ్వండి చాలు. హే, ఆపవే నీ నాటకాలు. ఎవరినే అరుస్తున్నారు? ఎందుకు శిరీష్ మీద అరుస్తున్నారు? ఇది చేసిన పనికి అరవడం కాదమ్మా, చంపాలి. అంత తప్పు తనేం చేసిందని? ఏం చేసిందా? ఈ రోజు అన్నయ్య కనిపించకపోవడానికి, మనం ఇలా బాధపడడానికి కారణం ఇదే. అర్చన, వదిననే గౌరవం లేకుండా ఏంటా మాటలు? మీ అన్నయ్య రాలేదని మనలాగే తను బాధపడుతోంది. ఓదార్చాల్సింది పోయి వదిన్ని నిందిస్తున్నావా? అమ్మా, నీకు తనేం చేసిందో తెలీదు. అంత కాని పని ఏం చేసిందే? ఏం చేసిందా? తనే అర్చన. అమ్మ చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? రాను రాను దీనికి పెద్ద చిన్న గౌరవం లేకుండా పోతోంది. అమ్మా శిరీష, దాని మాటలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు రామ్మా, రా. ఏంటక్క నువ్వు ఇప్పుడు దాన్ని ఇంట్లో పెట్టుకొని వదినా అంటూ గౌరవించాలా? మరి నిజం చెప్పి అమ్మ ప్రాణాలు తీసేస్తావా? తనిప్పుడు పగతో రాలేదు, పశ్చాత్తాపంతో వచ్చింది. ఉండు నువ్వు. ఎక్కడో బాధపడితే మనకు మాత్రం ఎలా తెలుస్తుందే? అవునమ్మా, చేసిన తప్పుని తలుచుకుని తలుచుకుని కుమిలిపోవాలి. అదేగా మనకు కావాలి. ఇప్పుడు మనం శిరీష గురించి కాదు, అమ్మ గురించి ఆలోచించాలి. అమ్మ కొంచెం కోలుకున్నాక అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. ఈలోపు తొందరపడి అమ్మకి నిజం తెలియనివ్వకు. శిరీష వలన ఒక ప్రాణం పోయింది.
మన వలన మరో ప్రాణం పోకూడదు. రా. ఊరుకోమ్మా, హరికి ఏం కాదు, వచ్చేస్తాడు. అన్నయ్య కనిపించడం లేదన్న బాధలో చిన్నపిల్ల కదా, అదేదో మాట్లాడుతోంది. దాని మాటలేం పట్టించుకోకమ్మా. లేదత్తయ్యా, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వేం చేశావమ్మా? నీ గురించి నాకు తెలీదా? వాడు కనిపించలేదని నేనెంత బాధపడుతున్నానో నువ్వు అంతే బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా. అర్చన చెప్పింది విన్నావుగా, వచ్చేస్తాడమ్మా, హరి వచ్చేస్తాడు. లేదత్తయ్యా, ఆయన రారు, రాలేరు. రాడా? ఎందుకు రాడు? 4 రోజులు కనిపించినంత మాత్రాలా రాకుండా ఎక్కడికి పోతాడు? అది నేనే. మా అన్నయ్య ప్రాణాలు తీసావు, ఆ నిజం చెప్పి మా అమ్మ ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావా? నువ్వేం చేస్తావమ్మా? బిడ్డ కనిపించడం లేదని తల్లికి ఎంత బాధగా ఉంటుందో, భర్త కనిపించడం లేదంటే భార్యకి అంతే బాధగా ఉంటుంది. మనిద్దరి బాధకి కారణం నేనే అత్తయ్య, ఆయన ప్రాణాలు తీసింది నేనే. ఊరుకోమ్మా, వాడేదో పనిలో ఉండి రాలేకపోయి ఉంటాడు. ఈ రోజు కాకపోతే రేపైనా వచ్చేస్తాడు. నువ్విలా ఏడుస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? రేపు వాడు వచ్చేసరికి మనం ఇలా ఉంటే ఎలా అని అర్చన అన్న మాట నిజమేనమ్మా. మనం ఇంత బాధపడ్డావని తెలిస్తే వాడు తట్టుకోలేడు. నేను చెప్తున్నాను కదా, నా బిడ్డ వచ్చేస్తాడు. మనల్ని మన ఊర్ని వదిలేసి వాడు ఎక్కడా ఎక్కువ రోజులు ఉండలేడు. నా మాట విని ధైర్యంగా ఉండమ్మా, వాడికేం కాదు, సరేనా? రామ్మా, రా, అలా కూర్చో. కూర్చో, ప్రశాంతంగా పడుకోమ్మా.
నమ్మకం నిజం కావాలనిపిస్తోంది. కానీ ఆ అవకాశం లేదత్తయ్యా. ఆయన ప్రాణాలు తీసిన రాక్షసుని నేను. నన్నలా మీరు ఓదారుస్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది. నా మూర్ఖత్వంతో ఈ ఊరికి ఒక మంచి మనిషిని దూరం చేశాను. మీకు మీ బిడ్డని లేకుండా చేశాను. ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేశాను. మొత్తానికి ఈ ఊరికి మంచి రోజులు వచ్చేలా చేశారు. ఆ గణపతిని చింతామణిని బాగా ప్లాన్ చేసి వాళ్ళ నోటితోనే నిజం చెప్పించి జైలుకి పంపించారు. ఈ పని ఎప్పుడో చేసుంటే మా అన్నయ్య మాకుండేవాడు. కనీసం ఇప్పటికైనా హరిగారు ఏ తప్పు చేయలేదని తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందిగా. తెలిసి బాధపడ్డం తప్ప ఏం మిగల్లేదు. అన్నయ్య ఉన్నప్పుడే ఈ నిజం తెలుసుంటే అందరూ ఆనందంగా ఉండేవాళ్ళం. నిజమే, కానీ ఈలోపు ఇలా జరిగిపోయింది. ఆయన్ని కాపాడుకోవాలని ఎన్ని రోజులు తపన పడ్డారు. హరిగారు చనిపోయినా ఆయన మీదున్న నిందని చంపేయాలని కష్టపడ్డారు. కంగ్రాట్స్. కష్టపడి హంతకుల్ని పట్టించారు. రండి కూర్చోండి. మీ హెల్ప్ లేకుండా నేను ఈ పని చేయగలిగేదాన్ని కాదు. నాదే ఉంది సుభద్ర. వాళ్ళ గురించి తెలిసినా ఎన్ని రోజులు వాళ్ళనేమీ చేయలేకపోయాం. మీరు ప్లాన్ చేశారు కాబట్టే రెడ్ హ్యాండెడ్గా దొరికారు. హరిగారి విషయంలో నా వల్ల పొరపాటు జరిగింది. ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి నాకిదో మంచి అవకాశం అనిపించింది. డిపార్ట్మెంట్లో మీరెంతో మంది క్రిమినల్స్ని చూసుంటారు. ఆ ఎక్స్పీరియన్స్తో మీరు ప్లాన్ చేశారు కాబట్టే వాళ్ళు దొరికిపోయారు. అవునండి, ఈ క్రెడిట్ మీదే. క్రెడిట్ అందరిది. మీ అన్నయ్య మీద మీకున్న అభిమానం చూశాక నాకు ఏదన్నా చెయ్యాలనిపించింది. అంతేకాకుండా నన్ను నమ్మించి మీ అన్నయ్యని ఇబ్బంది పెట్టేలా చేశారు. చివరికి నన్ను చంపాలని చూశారు. అందుకే మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా వాళ్ళని లాక్ చేశాను. వాళ్ళని కోర్టులో సరెండర్ చేయటం, శిక్ష పడటం కూడా జరిగింది. ఇక వాళ్ళ గురించి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎనీహౌ, ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్. ఈ చిన్న సహాయానికే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తే నా ప్రాణాలు కాపాడిన నీకు నేనేం చెయ్యాలి? డాక్టర్గా నేను చేయగలిగింది చేశాను. అప్పుడు ఓ పోలీస్ ఆఫీసర్గా నేను చెయ్యాల్సింది చేశాను. అంటే నీ థ్యాంక్స్ నువ్వే తీసుకో. కేసు అయిపోయింది కదా అని మర్చిపోవుగా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? నిజంగానా? నిజమండి. ఆ మాట మీదే ఉండు. అదే వీలైనప్పుడు మా ఇంటికి రా. ఎందుకు? మా అమ్మ కోసం. మీ అమ్మగారి కోసమా? అలాగే వస్తానులేండి. ఓకే.
బాయ్. బాయ్. నీ మనసులో నాకు చోటిచ్చినట్లేగా, నన్ను నీ భర్తగా అంగీకరించినట్టేగా. రా శిరీష, ప్రేమగా నా భార్యగా ఒక్కసారి దగ్గరకు తీసుకునివ్వు. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఏముందమ్మా, హరిబాబు చనిపోయి 11 రోజులయ్యింది. అయితే భర్త చనిపోయాక ఆ భార్యకి జరిపించే కార్యక్రమాలుంటాయి కదమ్మా. పద్ధతి ప్రకారం ఏం జరిపించాలో అవన్నీ జరిపించండి.